ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా లివో వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 18 మోడలు. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020లో రిజిస్ట్రేషన్ అయిందండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్దామా, పూర్తి వీడియో తెలుసుకుందాము. మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా లివో వెహికల్ అండి. హోండా లివో వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 అండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020లో అయిందండి. అంటే బండి తయారైన డేట్ అయితే 2018లో తయారైంది. మామూలుగా ఓనర్ గారు తీసుకునేది అయితే 2020 తీసుకున్నారు. బండి నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020లో అయిందండి. అంటే ఆర్సీ టైం కూడా మామూలుగా ఆర్సీ టైం కూడా 2020 అంటే దాదాపు 2035 వరకు ఆర్సీ టైం ఉంటుందండి. బాగా వినండి ఫ్రెండ్స్, 2020 రిజిస్ట్రేషన్ అయింది, 2035 వరకు ఆర్సీ టైం అయితే ఉంటుందండి. సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ నుంచి అయితే ఈ వెహికల్ అయితే సింగిల్ హ్యాండ్ ఓనరే యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి చిన్న ప్రాబ్లం అయితే ఉంది, లాస్ట్లో అయితే చెప్తాను. బండి అంటే బండిలో కాదండి, ఇంకోటి మైనస్ ఉంది, చెప్తాను లాస్ట్లో. వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. మీరు లాస్ట్లో అయితే ఇంజిన్ కండిషన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. తప్పకుండా కాంటాక్ట్ వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం తెలుస్తుందండి. బండి అంటే చాలా బాగా నచ్చిందండి ఈ వెహికల్, హోండా లివో వెహికల్. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇక రీడింగ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, 38,936 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. టైం కూడా చూడండి ఫ్రెండ్స్, టైం అంతా రన్నింగ్లో ఉంది. టైం కూడా పడుతుంది, 6:30 అయింది ఇప్పుడు. ఈ టైంలోనే వీడియో తీస్తున్నానండి. చూడండి, ఈవినింగ్ అయితే వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్ బండి ఎక్సలెంట్గా ఉందండి, ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు, ఎటువంటి స్క్రాచెస్ లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా నీట్గా ఉందో చూడండి ఒకసారి మీరు. ప్రతి పార్ట్ అయితే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. డూమ్ కాడ నుంచి ఎక్కడే కానీ స్క్రాచెస్ లేవండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడే కానీ స్క్రాచెస్ లేదు. మడ్గాడ్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవండి. సైడ్ ప్యానల్ కూడా బాగుంటుంది చూడండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్యానలు, ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ కూడా ఎక్కడ కానీ స్క్రాచెస్ లేవు చూడండి. కలర్ షేడ్ అనేది కూడా లేదండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ సూపర్గా ఉందండి. కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. మీరు కండిషన్ కూడా చూడాలంటే లాస్ట్లో వీడియోలో ఇంజన్ కండిషన్ స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి. ఇక టైర్స్ విషయానికి వస్తే బ్యాక్ టైర్ వచ్చేసి 60% అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ టైర్ వచ్చి 60% అయితే ఉంది. ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి 35% అయితే ఉందండి, 35. ఇక ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండి, డిస్క్ బ్రేక్ అయితే వర్క్ చేస్తుంది. డిస్క్ బ్రేక్ అయితే వర్క్ చేస్తుందండి. ఫ్రంట్ డిస్క్ వర్క్ చేస్తుంది. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పేదానికంటే మీరు డైరెక్ట్ చూస్తేనే మీకే అర్థమవుతుంది. అవుట్లుక్ చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, 18 మోడలు 20 రిజిస్ట్రేషన్ బండి. అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉంది, కండిషన్ కూడా సూపర్గా ఉంది. ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి. ఇంజన్ చాలా స్మూత్గా ఉందండి. మైలేజ్ కూడా అందాజుగా వేసుకున్నా కూడా 60 వరకు వస్తుందండి. మైలేజ్ కూడా నాకైతే లోకల్ అయితే 60 వరకు వస్తుందండి. ఇంకా లాంగ్ వెళ్తే ఒక 4-5 కిలోమీటర్లు అయితే వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, హోండా లివో వెహికల్ అనేది చాలా మంది మైలేజ్ కోసం అయితే తీసుకుంటారండి. మంచి కంపెనీ వెహికల్ అండి. ఇంకా మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి వెహికల్ మళ్ళీ రాదండి. ఇలాంటి మంచి మోడల్ బండి, కండిషన్ బండి నెంబర్ కూడా చూడండి ఫ్రెండ్స్, AP39EK 9676 అండి. AP39EK 9676 బండి A1గా ఉందండి, జబర్దస్త్గా ఉంది. మీరు ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి. తొందరగా కామెంట్ చేయండి, లేదంటే
మా డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది చూడండి. సారీ ఫ్రెండ్స్, ఈ వెహికల్కి లొకేషన్ అయితే ఏం చెప్పలేదు కదా, నా దగ్గరే ఉందండి, అర్థమవుతుందని చెప్పేసి నేనేం లొకేషన్ చెప్పలేదండి. ఇంకా కడప జిల్లా కాజీపేటలో ఉందండి నా దగ్గరే. ఫ్రెండ్స్, మీరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎన్నో లైక్ ఇస్తున్నారనేది నాకు తెలియాలంటే కింద కామెంట్ చేయండి. 3 లైకా, 10 లైకా, 11 లైకా, 20 లైకా, 60 లైక్ అనేది కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ బాగుంది, కండిషన్ ఈవెన్గా ఉంది, ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి. ఇంకోటి అండి, ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ అండి. ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్లో లేదండి, ఎందుకంటే నెట్ క్యాష్ వెహికల్ అండి, నో ఫైనాన్స్, క్యాష్ వెహికల్. కాకపోతే ట్రాన్స్ఫర్ లేని కారణం ఏంటంటే ఓనర్ అయితే 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్స్పైర్ అయిపోయిందంట, అంటే చనిపోయారంట. అందువల్ల అనేసి ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్లో లేదండి. అదొక్కటే మైనస్ పాయింట్, ఫస్ట్ చెప్పా కదా మైనస్ పాయింట్ అనేది. ఇంకా అన్ని రకాలుగా అయితే అవైలబుల్, మంచి కండిషన్లో బండి, A1గా ఉందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడ ట్రాన్స్ఫర్ ఒక్కటే అవైలబుల్లో లేదండి, మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్లో లేదు. నెట్ క్యాష్ వెహికల్ అండి, ఓనర్ గారు నెట్ క్యాష్ వెహికల్లో తెచ్చారండి, ఫైనాన్స్ ఏం లేదు, నెట్ క్యాష్ వెహికల్. చూడండి ఫ్రెండ్స్, ఈ బండి ఇలాంటి వెహికల్ కండిషన్లో వెహికల్ మళ్ళీ దొరకదు. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి. మళ్ళీ ఇంకో రేట్ చెప్తున్నా చూడండి. ఫైనల్ రేట్ వచ్చేసి నేను 30,000 అయితే ఎక్సలెంట్గా ఫైనల్ రేట్ చెప్తున్నానండి, 30,000. ఇంకా బర్గిన్ అయితే ఏం పెట్టలేదండి, నేను తక్కువ రేటే పెట్టాను. ఇంకా బర్గిన్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే మోడల్ బండి కదా, మంచి కండిషన్లో బండి, మోడల్ బండి, అన్ని రకాలుగా వర్క్ చేస్తున్నాయండి. సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి, ఇండికేటర్లు, హార్ను, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి. అందువనేసి నేను అయితే ఫిక్స్ రేట్ పెట్టానండి, 30,000 ఫిక్స్ రేట్ పెట్టాను. ఓకే, ఇక ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.